అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం. విష్ణు సహస్రనామ సిరీస్ లో భాగంగా సత్సంతానం కోసం చెప్పండి అని చెప్పి చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు సార్. సంతానం కోసం ఈ నామాల్లో ఏ నామాన్ని పఠించాలి? మొదట సంతానానికి సంబంధించి భార్యాభర్తలు ఇరువురు ఆరోగ్యకరంగా ఉండి ఎటువంటి ఇబ్బందికర సమస్యలు లేని సందర్భాల్లో కూడా సంతానం కలగని పరిస్థితుల్లో వారు విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూత వృద్భావో భూతాత్మా భూత భావనః. ఈ శ్లోకాన్ని ఒకవేళ భార్యాభర్తలు ఇరువురికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న సన్నివేశాలలో, ముఖ్యంగా మగవారికి సంబంధించి వారికి ఏదైనా లైంగికపరమైన సమస్యలు కానీ లేదా వీర్య కణాలలో చలనత్వానికి సంబంధించిన సమస్యలు ఉండే సన్నివేశాల్లో అప్పుడు 8వ శ్లోకం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. స్త్రీలకు సంబంధించి వారికి ఋతుక్రమానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉండటం, మిగతా గర్భధారణకు సంబంధించిన వేరే సమస్యల కారణం చేత వారికి గర్భధారణ లేట్ అవుతున్న సన్నివేశాలలో వైద్య సలహాలతో పాటుగా ఈ 11వ శ్లోకం సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మ సర్వయోగ వినుసృతః. రైట్ సార్. ఈ 3 శ్లోకాలు అయితే మరి కంటిన్యూస్ గా చదువుకోవాల్సి ఉంటుంది, ఎట్లా మరి? ఈ 3 శ్లోకాలు ఇది సంతానార్థుల గురించి కాబట్టి భార్యాభర్తలు ఇరువురు 3 శ్లోకాలను కంటిన్యూస్ గా 108 సార్లు చొప్పున ప్రతిరోజు చదువుకుంటూ ఉంటాం. 48 రోజుల పాటు ప్లస్ 48 రోజుల పాటు చేసిన సందర్భాలలో త్వరితగతిన వారికి సత్సంతానం కలగటం అనే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎటువంటి సమస్యల నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారో, విష్ణు సహస్రనామాల్లో ఏ నామం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.